మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 250 కోట్ల రూపాయల క్వాడ్జీ తవ్వకాలు చేశారని గత 2 రోజుల నుంచి ఆయన అరెస్ట్ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోవూరు నియోజకవర్గ 5 మండలాల నుంచి కూడా నాయకులు కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. కోవూరు నియోజకవర్గ నాయకులతో కలిసి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కాకానితో భేటీ అయ్యారు. మాజీ మంత్రివర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించిన నేపథ్యంలో తనకు సంఘీభావం తెలుపుతూ మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో కలిసి నేడు నెల్లూరులోని వారి నివాసంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద 2-3 రోజులుగా వస్తున్నటువంటి ఈ యొక్క మైనింగ్ కేసులో కూడా ఫ్యాబ్రికేట్ చేసి ఆయన పేరు కూడా నమోదు చేశారని విషయం వస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కోవూరు నియోజకవర్గం సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరం వచ్చి ఈరోజు పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కూడా మాట్లాడటం జరిగిన విషయాలు కూడా చర్చించడం జరిగింది. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏ ఒక్క విషయాల్లో కూడా ప్రజలకు ఇచ్చినటువంటి ఏ వాగ్దానం కూడా నెరవేర్చకుండా ఏ ఫలాన్ని నెరవేర్చలేదని కానీ మేము ప్రెస్ మీట్ పెట్టినా విమర్శించినా దాన్ని తగ్గట్టుగా కూడా మాట్లాడే నోట్లకి తాళాలేస్తాం, చేతులకి సంఖ్యలు వేస్తామనే ఒక నినాదంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. చూస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయ్యో ఎన్ని అబద్ధాలు చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఏ ఒక్కటి కూడా తెరచడంలా మరి మా పక్కన చేరి మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా జైల్లోకి పెడతామని చెప్పి చేస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రయత్నాలను కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు నెల్లూరులో కూడా ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఒక ఫ్యాబ్రికేట్ కేసు గతంలో 2023లో జరిగినటువంటి రుసుము మైన్లో జరిగినటువంటి కార్యక్రమానికి జోడించి ఈరోజు కూడా ఈయన్ని 4వ ముద్దాయిగా దాంట్లో చేర్చి మరి తద్వారా ఈయన్ని ఏదో విధంగా కూడా ప్రతిరోజు ప్రతినిత్యం ప్రజల చెంతలో ఉంటూ ఈ యొక్క జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు భరోసాగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఎట్టయినా సరే మట్టుబెట్టాలి, ఎట్టయినా కానీ ఇతన్ని జైలుకు పంపించాలని ఒక దురుద్దేశంతో దుర్మార్గంతో చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ అధినాయకత్వం మరొకసారి మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరే అబద్ధాలు చెప్పారు, మీ అబద్ధాలకి ఈరోజు అతలాకుతమైపోతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజానికులు విద్యార్థులను వదల్లా, వితంతువులను వదల్లా, మహిళలను వదల్లా, మరి యువతను వదల్లా, అదేవిధంగా రైతులను వదల్లా. ఎవరికి చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్పి ఎందుకయ్యా ఈ మాట మాట్లాడారంటే మాట్లాడిన వాళ్ళకి మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మిమ్మల్ని జైల్లో పెడతాం, మీరు మా ప్రభుత్వాన్ని గురించి విమర్శిస్తే మీకు కట్టకట్టా లోపలికి వెళ్తారని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి చూడాలి ఏ విధంగా ఉంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నది. మరి సంక్షేమాన్ని పక్కన పెట్టేసింది, మరి జైలు జీవితం గడపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పడకలు సిద్ధం చేస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మరి రాబో రోజుల్లో తప్పకుండా మూల్యం చెల్లించుకో తప్పదు. ఎందుకంటే ఎవరు కూడా చూస్తా ఊరుకునే పరిస్థితి ఉండదు. మరి ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ప్రభుత్వం మారినప్పుడు ఏదైతే మా యొక్క కార్యకర్తల పట్ల మా నాయకుల పట్ల మీరు తీసుకునే దానికి 10 అంతలుగా మేము కూడా చర్యలు తీసుకునే పరిస్థితి తప్పకుండా ఉంటుంది. మా యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అదేవిధంగా రాష్ట్రంలో మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. మరి ఈ కేసులకి బెదిరింపులకి భయపడేటువంటి పరిస్థితి మా నాయకత్వంలో అయితేనే మా కార్యకర్తల్లో లేదు. మరి ఏ రోజైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధికారంలోకి వస్తుంది, తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజలకు చేసేటువంటి అన్యాయాన్ని మేము తప్పకుండా ఎదిరిస్తాం. ఎన్నిసార్లు మీరు కేసులు పెట్టుకొని మేము భయపడేది లేదు. ఈరోజు కూడా ఈ గోవర్ధన్ రెడ్డికి పెట్టినటువంటి కేసు కూడా భయపడే పరిస్థితిలో గోవర్ధన్ రెడ్డి గారు కూడా లేరు, ఎదుర్కొంటాం. ఎందుకంటే వాస్తవాలు కాదు కాబట్టి అబద్ధాలతో ఫ్యాబ్రికేషన్ కేసులు పెడుతున్నారు కాబట్టి వాస్తవాలు వెలుగు చూస్తాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, తప్పకుండా న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతాం నమ్మకం ఉంది. ఈ నమ్మకంతోనే మేము అంతా ముందుకు వెళ్తూ ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క న్యాయస్థానం పట్ల అయితే మాకు ఉన్నటువంటి నమ్మకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దిశశ్రేణి క్షేత్రస్థాయి ఉన్నటువంటి కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగుతామని, మరి ఇటువంటి కేసులకు భయపడేది లేదని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి చాలా దారుణంగా ఉంది. ప్రశ్నించే గొంతును కట్టడి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
మా ప్రతిపక్ష బాధ్యత అధికార పక్షాన్ని లోపాలని వైఫల్యాలని ఎత్తి చూపే కార్యక్రమం మాది. అది సరిదిద్దుకునే విధానం ప్రభుత్వానిది. అట్టగాకుండా మేమేదో విమర్శించామని లేనిపోని కేసులు ఆపాదించి జైల్లో పెట్టే కార్యక్రమం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, ఇంకెక్కడైనా ఉన్నామా అనేది అర్థం కావటం లేదు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగంగా కల్పించిన హక్కు వాక్ స్వాతంత్రం. వాక్ స్వాతంత్రాన్ని కూడా అణిసివేసే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు, ఎవరికీ లేదు. కనుక మేము ప్రశ్నిస్తే ఉంటాం, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిస్తాం. కనుక ఎన్ని కేసులు పెడతారు పెట్టండి, ఏదో కేసు దొంగ కేసులు పెట్టి ఆపాదించి జైలుకు పంపే కార్యక్రమం మంచి పద్ధతి కాదు. ఈ రాజకీయ పార్టీలకి కూడా ఈ విధానం మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. మీరు అరెస్టులకి భయపడేది లేదు. ఒక గోవర్ధన్ రెడ్డి పేరుని ఇంకొకరిని అరెస్ట్ చేస్తే ఇంకా కొంతమంది వస్తారు. నాయకులు ఉన్నారు పార్టీలో, నాయకులు లేకుంటే కార్యకర్తలు ఉన్నారు. ఎంతమందిని అరెస్ట్ చేయగలరు, ఎన్ని కేసులు దొంగ కేసులు పెట్టగలరు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. రాజ్యాంగబద్ధంగా మేము చెప్పే హక్కు మాకుంది. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతలు మేము నిర్వర్తించాలా. ప్రభుత్వాన్ని వైఫల్యాలను మేము ఎప్పటికెప్పుడు ఏలెత్తు చూపుతూ మిమ్మల్ని విమర్శిస్తాము. కానీ దానిని మీరు మంచి విమర్శలని తీసుకోండి, దాన్ని మంచిగా ఆలోచించండి, మీ ప్రభుత్వ విధానాలని సరిదిద్దుకోండి. ప్రభుత్వానికి విమర్శించే కూడదనేది ఎక్కడా లేదు. నిరంకుశంగానే ఉంది కానీ ఈ ప్రభుత్వ విధానం. దాన్ని నిరంకుశ వైఖరిని విడనాడండి, మంచి ఆలోచన చేయండి. మేము ఇచ్చే విమర్శలను కూడా సద్విమర్శలుగా స్వీకరించండి. మేము చేస్తాం, ఆగదు మాది. ఈ 4 ఏళ్ళు మేము పోరాటాలు చేయాలా, ఎన్నో విమర్శలు చేయాలా. మీ లోటుపాట్లన్నీ కూడా ఏలెత్తి చూపే అవకాశం కూడా మాకుంది. కనుక ప్రభుత్వం ఈ అక్రమ అరెస్టులను ఆపండి. వాస్తవానికి ఏదే ఉంటే అదే చేయండి. లేనిపోని దొంగ కేసులు పెట్టి ఆ కేసు ఈ కేసు ఆపాదించి వాళ్ళని జైల్లో పెట్టి భయపెడితే భయపడిపోయే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు భయపడరు అనేది ఒక్కనిస్తున్నా. రాధాకృష్ణారెడ్డి, జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఉపాధ్యక్షుడిని. జూన్ 4వ తేదీ కౌంటింగ్ జరిగిన రోజు నుంచి ప్రతిరోజు కూడా నాయకుల్ని టార్గెట్ చేయడం జరిగింది. మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రతిరోజు కూడా జిల్లాలో జరిగేది, రాష్ట్రంలో జరిగే దాని మీద కౌంటర్లు ఇస్తూ ప్రతి దానికి కూడా నిజంగా జిల్లాలో చాలా స్పందన. గోవర్ధన్ రెడ్డి అంటేనే ప్రతి దాని మీద అటాక్ చేస్తూ వస్తున్నాడు. ఆ రోజు నుంచి కూడా రెడ్ బుక్ పాలన మొదలై ఏ విధంగా ఇతన్ని లోపలేయాలా, ఏ విధంగా రకరకాల ఆలోచనలు. 10 నెలలుగా గోవర్ధన్ రెడ్డి మీద రకరకాల ఆలోచనలు. అంటే మీ అందరికీ తెలుసు, ప్రెస్కి ప్రతిరోజు ప్రెస్ మీట్. ఎక్కడ చిన్న రాష్ట్రంలో, జిల్లాలో, ఒక మండలంలో ఒక సమస్య జరిగితే, ఒక కార్యకర్త మీద ఒకరి మీద అన్యాయంగా జరిగితే ఇమీడియట్గా గోవర్ధన్ రెడ్డి స్పందన. ఏ జిల్లాలో కూడా ఉన్నాయి, చాలామంది నాయకులందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు, టార్గెట్ పెట్టున్నారు. మన జిల్లాలో ఈ విధంగా స్పందించిన నాయకుడు ఎక్కడ లేడు. చాలా బాగా ప్రతి ఒక్క భరోసా, ప్రతి కార్యకర్తకి నాయకుడికి భరోసా ఇస్తా చేరాడు గోవర్ధన్ రెడ్డి. ఇతన్ని ఎలాగైనా లోపలేస్తే, ఈ నోరుని ఆపేస్తే, ఈ నోరుని అదుపు చేస్తే బాగుంటుందని చెప్పి చాలా ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఎక్కడెక్కడో సంబంధం లేని అన్ని పెట్టి ఈరోజు అరెస్ట్ చేసేదానికి రెడీగా ఉన్నారు. ఈరోజు మేము మా కోవూరు నియోజకవర్గం, మా నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నాయకులందరం, మా 5 మండలాలకు సంబంధించిన నాయకులందరం వచ్చున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా విమర్శను తీసుకోండి, ఏం చేస్తున్నాడు, విమర్శ ఏం చేస్తున్నాడు అని దానికి విమర్శను తీసుకొని చేసేదానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా అన్యాయంగా అరెస్ట్ చేసేది మాత్రం ఎవరు ఒప్పుకోరు. అరెస్ట్కి రెడీగా ఉన్నాడు గోవర్ధన్ రెడ్డి. ఇప్పుడు తీసుకెళ్ళిపోతే ఇంకా హ్యాపీ. ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాడు, ఎప్పటి నుంచో తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒకటి పెట్టి తీసుకెళ్ళండి, ఇంకోసారి తీసుకెళ్ళండి, బెయిలీ బాకండి, ఏం పర్వాలేదు. ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్ వస్తాయి. రిటర్న్ గిఫ్ట్ చాలా ఫాస్ట్గా రిటర్న్ గిఫ్ట్లు వస్తాయి. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.